మీలో ఎంతోమందికి ఉప్మా ఇష్టం ఉండదు. మీకు ఉప్మా ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి, నచ్చుద్ది. మేబీ నచ్చచ్చు. నేనైతే ఇలానే ట్రై చేశాను. ఎవ్రీ సండే మా హాస్టల్లో అయితే ఉప్మా పెడతారు. అదైతే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ తెచ్చుకున్నాము సూపర్ మార్కెట్ నుంచి. అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్టవ్ని ఇంకా గరిటెని చూసి భయపడకండి. అక్కడైతే చిన్న గరిటెలు ఏం లేవు, అందుకే పెద్ద గరిటె పెట్టాము. అలానే స్టవ్ కూడా మా హాస్టల్లో ఎవ్రీడే నీట్గానే స్టవ్ క్లీన్ చేస్తారు. ఇవాళ ఏంటో అలా ఉంది, సండే కదా. అవన్నీ పట్టించుకుంటే మాకు దోశ అవ్వదని చెప్పి మేమైతే దోశ వేసుకుని తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పిండితో ఒక 15 దోశలు వచ్చినాయి మాకైతే. దోశ పైన కొంచెం కారపొడి స్ప్రింకిల్ కూడా చేసుకున్నాం మేము. టేస్ట్ అయితే బాగుంది. హాస్టల్లో పీనట్ చట్నీ ఉంది, అలానే ఉప్మా కూడా ఉంది కదా. నా రూమ్మేట్ అయితే ఒకటి సజెస్ట్ చేసింది, ఉప్మా దోశ అంట. నేను ఎప్పుడు తినలేదు. దోశ లోపల ఉప్మా పెట్టి పీనట్ చట్నీ వేసి పైన ఇచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, ఇలా ట్రై చేయొచ్చు అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ పిండి ప్రైస్ 84 రూపీస్.